నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. ఆకాశంలో అదృశ్యంగా దూసుకుపోయే మృత్యు దేవతలు శత్రువులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న స్టెల్త్ ఫైటర్ జెట్స్. అలాంటి శక్తివంతమైన సుఖోయ్ 57 యుద్ధ విమానాలను రష్యా మరింత ఆధునీకరించింది. వీటి సామర్థ్యాలు ఇప్పుడు అమెరికాకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ సరికొత్త అప్గ్రేడ్ తో Su-57 జెట్లు ఎంత శక్తివంతంగా మారాయి, అవి ఎలాంటి ఆయుధాలను మోసుకెళ్లగలవు, ఇప్పుడు మన బిగ్ రిపోర్ట్ లో చూద్దాం. ఆకాశంలో రష్యా పట్టు బిగిస్తోంది. తమ అత్యంత శక్తివంతమైన సుఖోయ్ 57 స్టెల్త్ ఫైటర్ జెట్లను రష్యా మరింత ఆధునీకరించింది. ఈ సరికొత్త అప్గ్రేడ్ తో ఈ యుద్ధ విమానాలు మిలిటరీ బలగాలకు మరింత పదునైన ఆయుధాలుగా మారాయి. రష్యా ఎయిర్ ఫోర్స్ ఆఫ్ డేట్ చేసినటువంటి సుఖోయ్ 57 జెట్లను ఇప్పటికే విజయవంతంగా పరీక్షించింది. ఈ యుద్ధ విమానాలకు సరికొత్త ఇంజిన్లను అమర్చడంతో పాటు అధునాతన ఏవియానిక్స్, కొత్త రాడర్ సిస్టమ్స్, హై పర్ఫార్మెన్స్ మిస్సైళ్లను అమర్చారు. ఈ అప్గ్రేడ్ చేసిన Su-57 ఫైటర్ జెట్లు గతంలో కంటే చాలా వేగంగా, మరింత ఎత్తులో ఎక్కువ దూరం ప్రయాణించగలవు. వాటి రాడర్ వ్యవస్థలు శత్రు విమానాలను మరింత పదునుగా గుర్తించగలవు. అంతేకాదు, ఈ జెట్లు ఒకేసారి అనేక లక్ష్యాలను ధ్వంసం చేయగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉన్నాయి. Su-57 జెట్లు ఇప్పుడు సరికొత్త తరం ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ క్షిపణులను మోసుకెళ్లగలవు. ఇవి శత్రువుల వాయు రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడంలో, భూతల కక్షలను ఛేదించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. రష్యా చేసిన ఈ అప్గ్రేడ్ అమెరికాతో పాటు నాటో కూటమికి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే యుక్రెయిన్ యుద్ధంలో రష్యా తన ఎయిర్ ఫోర్స్ శక్తిని చాటుకుంటోంది. Su-57 జెట్లు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ వాటి సామర్థ్యం చాలా ఎక్కువ. ఇవి 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్లు, అంటే శత్రువుల రాడర్లకు చిక్కకుండా లోపలికి చొచ్చుకుపోగలవు. ఈ జెట్ల అప్గ్రేడ్ యుక్రెయిన్ కు కూడా ఒక పెద్ద హెచ్చరిక. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఈ అప్గ్రేడ్ చేసిన Su-57 జెట్లు యుక్రెయిన్ లో కూడా పరీక్షించినట్లుగా తెలుస్తోంది. ఇవి ఒకేసారి గగనతలం, భూతలం, సముద్రంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలవు. రష్యా ఈ జెట్లను మరింత పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఆకాశంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి రష్యా చేస్తున్న ఈ ప్రయత్నాలు భవిష్యత్తులో గ్లోబల్ మిలిటరీ పవర్ లో కీలక మార్పులకు దారితీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆకాశంలో మృత్యుగంట మోగించడానికి రష్యా సిద్ధమైంది.